అందరికీ నమస్కారం. లాస్ట్ 38-40 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ప్రెస్ మనిషిగా మీరు చూస్తూ, అంటే మీరు ప్రాబ్లీ జనరేషన్ మారిపోయి ఉండొచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజులు ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నప్పటి నుంచి ప్రెస్లో నేను మమేకమైపోయే ఉంటున్నాను. నాకు హోదా ఉన్నా లేకపోయినా, పదవుల్లో ఉన్నా లేకపోయినా, సినిమా ఇండస్ట్రీకి వాయిస్గా నన్ను మీరు చలామణి చేశారు. నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అదే అర్హతతో, అదే హోదాతో రాష్ట్రం విభజన జరిగిన నేపథ్యంలో, 2 రాష్ట్రాలు అయిపోయిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు, నాకు తోచిన పరిష్కారాలు, ఇప్పుడు సినిమా పరిశ్రమ కానీ 2 ప్రభుత్వాలు కానీ చేపట్టవలసిన కార్యక్రమాలు. కొంతమంది అడగొచ్చు, డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళి ఇవ్వచ్చు కదా, లేకపోతే డైరెక్ట్గా ఛాంబర్లు ఇవ్వచ్చు కదా, లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇవ్వచ్చు కదా, దానికి ప్రెస్ మీట్ ఎందుకని కూడా కొంతమంది అడగొచ్చు. ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, రాష్ట్రాలు తయారైన నేపథ్యంలో ఏ గవర్నమెంట్ దగ్గరికి కరెక్ట్గా మనం వెళ్ళి మనం చెప్పింది వాళ్ళకి అర్థమయ్యేదాకా టైం ఉండదు. ఎవరికి టైం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, అక్కడ ఇప్పుడే వచ్చింది. సో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు వినే టైం కూడా లేదు. ఇక ఛాంబర్ అంటారా, ఛాంబర్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు, ఎవరికాళ్ళ ఎలక్షన్లు హడావిడిలోనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో అసలు అందరికీ, మెంబర్స్ అందరికీ కూడా తెలిసేటట్టు, ఈవెన్ ప్రభుత్వాలకు కూడా తెలుస్తానికి వీలుగా ఉంటుందని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటం అయ్యింది. బులెటిన్ ఇచ్చాను, అయినా 1 by 1 కొంచెం డీటెయిల్గా చెప్తాను. గతంలో ఒక 1.5 yearగా ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్కి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ మారిపోయి ఫార్మాట్ అంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ప్రింట్స్ లేవు. గతంలో ఏంటంటే 35 ప్రింట్లు ఉంటే స్మాల్ ఫిలిం ట్యాక్స్ అని ఉండేది. ఇప్పుడు ప్రింట్సే లేకుండా పోయినాయి. సో దాంతో కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు కూడా చిన్న సినిమాలుగా అప్లై చేయటం, అదో డిస్ప్యూట్, కోర్టు కేసు అట్లా ఉండి దగ్గర 1.5 yearగా 150 నుంచి 200 సినిమాలకి సర్టిఫికెట్స్ లేకుండా పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. ఆ సినిమాలకి ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే 2 రాష్ట్రాలు అయిపోయినా ఏ రాష్ట్రం ఇవ్వాలి, ఎవరు దానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఇవన్నీ ఫుల్ ట్యాక్స్లో పడతాయి, అంటే 24% ట్యాక్స్లో పడిపోతాయి. సో దగ్గర 150 నుంచి 200 మంది నిర్మాతలు చాలా ఇబ్బందులు పాల్పడిపోతారు. సో ఇమీడియట్గా ఛాంబర్ కానీ 2 ప్రభుత్వాలు కానీ, అఫ్కోర్స్ మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను, నెక్స్ట్ 1 year వరకు దాన్నే ఫాలో చేస్తాము అన్నారు. బట్ ఫాలో చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 గవర్నమెంట్లు మళ్ళీ కొత్త జీవో ఇవ్వాలి. సో కొత్త జీవో వచ్చేదాకా ఈ 150 సినిమాల భవిష్యత్తు, 150 మంది ప్రొడ్యూసర్ల భవిష్యత్తు ఇబ్బందికరంగానే ఉంటుంది. సో దాన్ని ఫస్ట్గా టేకప్ చేయాల్సిందని 2 ప్రభుత్వాలని, ఛాంబర్ని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ని కూడా కోరటానికి. అలాగే 1999 నుంచి కొన్ని సినిమాలకి సబ్సిడీలు రాలేదు, అంటే దగ్గర 4 కోట్ల రూపాయలు రావాలి. అప్పటి నుంచి వచ్చిన 4-5 ప్రభుత్వాలు మారిన ప్రభుత్వానికల్లా మనం అడుగుతానే ఉన్నాము. మారింది కదా, వాళ్ళు మేము ఎక్కడ ఇస్తామని కొంతమంది, ఇవ్వలేమని కొంతమంది, ఇస్తామని కొంతమంది, ఫైనల్గా అట్లా ఇట్లా చేసి ఆ కాలయాపన చేశారు. ఇప్పటికి ఇవ్వలేదు. ఈ 4 కోట్లు ఆ రావాల్సిన సినిమాలకి ఎట్లా 4 కోట్లు కాదు, 4 కోట్లు అంటే ఓన్లీ ఫిలిమ్స్ ఉన్నాయి, బాలల చిత్రాలు ఉన్నాయి, అవి దగ్గర ఇంకో 3 కోట్లు ఉంటాయి, 7 కోట్ల దాకా ఉంటుంది. ఈ 7 కోట్లు ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఎలా ఇస్తుంది, దీన్ని ఎలా పరిష్కరిస్తాం మనం, అది ఈ 2 ప్రభుత్వాలు ఎలా పంచుకుంటాయి, ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఇది ఒకటి కూడా చాలా క్లిష్టమైన సమస్య. ఉన్న ప్రాబ్లమ్స్లో కొత్త ప్రాబ్లం వాళ్ళు ఈ ప్రభుత్వాలకి, అది ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే ఏ రాష్ట్రమైనా కానీ దగ్గర 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంది ఇవాళ. మనకి సినిమాలు మొత్తం కలిపి 100,000 కోట్లు మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీనికి వచ్చే ట్యాక్స్ 150 నుంచి 200 కోట్లు లోపే, 200 కోట్లు కూడా ఉండదు. అంటే 1,00,000 కోట్లు చేసే బడ్జెట్లో 100 కోట్లు వచ్చే ట్యాక్స్ను గురించి ఆ ప్రభుత్వాలు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆలోచించే స్థితిలో ఉండవు.
సో దీన్ని మనం అంటే సినిమా ఇండస్ట్రీ మన ఛాంబర్లో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కానీ ఏపీ ఫిలిం ఛాంబర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ కానీ ఇవన్నీ కలిసికట్టుగా కూర్చుని తెలుగు సినిమాని బతికించుకోవడానికి కలిసికట్టుగా చేయాల్సిన ప్రయత్నం ఈ ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ పెట్టుకుని చేసుకోవాల్సిన ప్రయత్నం చాలా అవసరం ఉంది. అలాగే రేపు ఇప్పుడు ఈ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అని చెప్పి ట్యాక్సేషన్ సిస్టమ్ డిఫరెంట్ అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఇండస్ట్రీని అట్టు పెట్టుకోవడానికి ఎక్కడో లేకపోతే అక్కడ ఇండస్ట్రీని తీసుకెళ్ళడానికి అక్కడో ట్యాక్సుల వేరియేషన్ వస్తే చాలా ప్రాబ్లంలో పడిపోతుంది ఇండస్ట్రీ. సో వేరే స్టేట్స్ కింద తీసుకోకుండా రెండింటిని ఒకటే స్టేట్ కింద పరిగణ అంటే మేము ట్యాక్సేషన్ సిస్టమ్ వరకు యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకోకపోతే చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది సినిమా ఇండస్ట్రీ. ఒక స్టేట్లో ఎక్కడో చోట చచ్చిపోతుంది. అంటే అక్కడ తీసిన సినిమా ఇక్కడ తీసిన సినిమా అక్కడ చచ్చిపోయే ప్రమాదం ఉంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఎఫిషియెంట్గా ట్యాకిల్ చేయకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతుంది సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమల గురించి ఆలోచించుకోవాలంటే దీని గురించి ముఖ్యంగా అందరూ కూర్చొని ప్రభుత్వాలని ఒప్పించుకుని, ఎందుకంటే రెండు ప్రభుత్వాల్లోనూ మన నాయకులు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళు గట్టిగా చేసుకోగలరు. బట్ పట్టించుకునే వాళ్ళు ఉన్నారా లేరా అనేది నాకు తెలియదు అనుకోండి. పట్టించుకుంటే మాత్రం చాలా ఈజీగా అవుతుంది. అలాగే సినిమా బ్రతకాలంటే మొదటి నుంచి చెప్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి కొంచెం అవకాశం ఈజీగా ఉంది. ఈ రెంటల్ సిస్టమ్ తీసేసి పర్సంటేజ్ సిస్టమ్ తెచ్చుకోగలిగితే, అంటే ప్రభుత్వం నుంచి సెల్ఫ్ రెగ్యులేషనే మనం చేసుకోవాల్సిందే. బట్ ప్రభుత్వాలు కొంచెం గట్టిగా పట్టుబడితే అది ఈజీగా జరిగే అవకాశం ఉంది. అలాగే పండగలకి పెద్ద సినిమాలు రిలీజ్, తమిళనాడులో ఉంది, పండగలకి పెద్ద సినిమాలు, మిగతా వారాల్లో చిన్న సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రభుత్వం కొంచెం గట్టిగా పట్టుబట్టి పెద్ద సినిమాలకి రెంటల్సే వేసుకోమని, ఎందుకంటే పెద్ద సినిమాకి పర్సంటేజ్ వర్కౌట్ అవ్వదు కాబట్టి పెద్ద సినిమాలు వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జెక్ట్ చేస్తూ ఈ పర్సంటేజ్ సిస్టమ్ గత 10 ఏళ్ళుగా మనం అడుగుతున్నా కానీ రాకుండా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని పెద్ద సినిమాలు పండగలకు చేస్తారు, తమిళనాడులో చేసినట్టు చేస్తే అక్కడ కూడా ప్రభుత్వం చొరవ తీసుకున్నాకే అది వచ్చింది. పెద్ద సినిమాలు పండగలకు చేసుకుని చిన్న సినిమాలు మిగతా రోజుల్లో వేసుకుంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, ఎన్ని థియేటర్లో అన్నా మనం వేసుకోవచ్చు, చిన్న సినిమా బతుకుతానికి అవకాశం ఉంటుంది. అలాగే 5 షోస్ కావాలని మనం అడుగుతున్నాం ఎప్పటి నుంచో. ఆ 5 షోస్ ఆడాలి అంటే 5 షోస్ ఆడితే ఎన్ని థియేటర్లకైనా ఎన్ని ఫీడింగ్ ఉంటుంది, ఎన్ని సినిమాలైనా రిలీజ్ అయిపోతాయి, ఆగకుండా ఉంటాయి. అలాగే ఆంధ్ర సినిమా, తెలంగాణ సినిమా అని వేరువేరేగా సినిమాలు తీస్తే ఇవాళ ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఎక్కడికి అది కాదంటే యూనివర్సల్గా తెలుగు సినిమా అనేది సినిమా, కానీ అది ఎలాంటి సినిమా అని కాదు, అందరూ ప్రజలు మెచ్చే సినిమా అవుతుంది. అలా సినిమా తీస్తేనే ఇవాళ ఉన్న డబ్బులు వర్కౌట్ అవుతాయి. క్యాష్ ఇది కూడా మనం సినిమాలు తీస్తే డబ్బు కోసమే, ఎవరిని ఉద్ధరిస్తానికి కాదు. కాబట్టి సినిమా తీసేది అన్ని ప్రాంతాలకి నచ్చే సినిమా, మీరు ఏ భాషలోనో ఏ ఆశలోనో తీసుకోండి పర్లేదు, కానీ అన్ని ప్రాంతాలకి నచ్చే సినిమా తీయటం అనేది ముఖ్యం. అంతే తప్ప దానికోసం మనం పోట్లాడుకుని ఏదో చేసుకుంటే సినిమా తీసేవాళ్ళకి నష్టం, చూసేవాళ్ళు ఎట్టకు తగ్గిపోయారు బాగా. సో రెండు ప్రాంతాల వాళ్ళు మాట్లాడే భాష కాదు, చూసే భాష సినిమాలు తీసుకుంటే డెఫినెట్గా సినిమాలు బాగుంటాయి. అప్పుడే ప్రొడక్షన్స్ పెరిగి ఇంకా బెటర్ సినిమాలు వచ్చి థియేటర్స్ కూడా ఫీడింగ్ వచ్చి మన సినిమాలకు కూడా నిలబడుతుంది. అట్లాగే ఇప్పుడు కొంతమంది ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు యూనియన్లు కావాలా లేకపోతే ఏదో అంటున్నారు. ఫెడరేషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడున్న ఫెడరేషన్లో మెజారిటీ ఆఫ్ ది వర్కర్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇప్పుడు దీన్ని కొత్తగా తెలంగాణకి సెపరేట్గా ఫెడరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే టాప్ డైరెక్టర్స్ మనం ఇవాళ టాప్ డైరెక్టర్స్ అని చెప్పి 12 మందిలో 8 మంది ఇక్కడి నుంచే ఉన్నారు. సో ఇవాళ దాన్ని సెపరేట్ చేసుకుని మనం వీళ్ళు తెలంగాణ వీళ్ళు ఆంధ్ర అనుకోవటం కంటే అందరం కలిసి చేసుకుంటాం మంచిది. ఇలా ఇది వచ్చిన ఎదుగుదల ఇది హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు తెలంగాణ సంఖ్య తక్కువ ఉండింది, ఇవాళ తెలంగాణ సంఖ్య ఎక్కువ ఉంది. సో ఆ సంఖ్య ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అంతే తప్ప దాన్ని ఇప్పుడు మళ్ళీ బైఫర్కేట్ చేసామంటే ఇద్దరికీ నష్టం వస్తుంది. సినిమా చూడాల్సింది రెండు ప్రాంతాల వాళ్ళు, రెండు ప్రాంతాలు కాదు, ప్రతి తెలుగువాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు చూడాలి. కాబట్టి
దీన్ని వాళ్ళ బైఫర్కేట్ చేస్తానికి, ఇండస్ట్రీని ముక్కలు చేస్తానికి ప్రయత్నం ఎవరూ చెయ్యొద్దు అని చెప్పడం కూడా ఈ ప్రెస్ మీట్లో ఒక ఇది. అది ఇందాకే చెప్పాను, పండుగల్లో పూట పెద్ద సినిమాలు రిలీజ్ చేసి వాళ్ళు రెంటల్స్ తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. బట్ చిన్న సినిమాలు మాత్రం పర్సంటేజే ఆడాలి. అది మిగతా రోజుల్లో చేస్తే, ఎందుకంటే ఎన్ని సినిమాలను రిలీజ్ అవ్వచ్చు, అందరికీ ప్రొడ్యూసర్ కూడా ఎంతో కొంత ఉంటాడు. తర్వాత ఈ సినిమాలు ఇవాళ 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? సినిమాకి ట్యాక్సేషన్ ఉంటుంది. సినిమా ఫ్లాట్ రేట్ అమ్ముతున్నారు, లేదంటే నెంబర్ ఆఫ్ షోస్ వేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కన్జ్యూమర్ అంటే ప్రేక్షకుడికి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి ట్యాక్స్ రావాలి, కన్జ్యూమర్కి డబ్బులు రావాలి. కన్జ్యూమర్ ఏమో రూపాయి టికెట్ 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. గవర్నమెంట్ ఏమో ₹10 రావాల్సిన ట్యాక్స్ ₹10 కాదు కదా, 5 పైసలు కూడా రాకుండా వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ పోవాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ షోస్ కూడా తక్కువ వేస్తున్నారు. సో ఇందాక చెప్పినట్టు 5 షోలు కంపల్సరీగా వేసుకోగలిగితే ఈ ట్యాక్స్ ఎవేజన్ అనేది ఉండకుండా పోతుంది. ప్లస్ థియేటర్ డిజిటలైజ్ అంటే కంప్యూటరైజ్ చేస్తే, టికెటింగ్ కంప్యూటరైజ్ చేస్తే ట్యాక్స్ ఎవేజన్ కూడా లేకుండా పోతుంది. ఎన్ని టికెట్లు సేల్ అయినాయో అన్ని టికెట్లకి ట్యాక్స్ కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్ రేట్కే టికెట్లు అమ్ముతూ ఉంటారు. అప్పుడు ఇది ఆల్రెడీ మనం ఛాంబర్ నుంచి మనం అప్లై చేసి ఉంచాము. ఆల్మోస్ట్ జీవో కూడా వచ్చింది యాక్చువల్గా, బట్ అది దీంట్లోకి అమల్లోకి రాలా. సో అది ఈ ప్రభుత్వాలు అమలు చేస్తే 2 ప్రభుత్వాలకి ఇప్పుడు అనుకున్న 100 కోట్ల కంటే ఇంకో 50-60 కోట్లు ఒక్కొక్క ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం కూడా ఉంటుంది. ప్లస్ నిర్మాతలకి డబ్బులు కరెక్ట్గా వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇవాళ ఎవరికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఎంత వస్తుందో ఎవరికి తెలియదు. ప్రొడ్యూసర్ నేనైతే నాకు నిజంగా నాది హౌస్ఫుల్ నేను అనుకుంటూ ఉంటాను. అక్కడ థియేటర్ DCR వస్తేనేమో 50%, 20%, 30% ఉన్నట్టు చూపిస్తున్నారు. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, ఎవరో చెప్పింది నేను నమ్ముతున్నానా లేకపోతే వాళ్ళు మోసం చేస్తున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కావాలంటే, పోవాలి అనుకుంటే, ఈ అపోహలు కానీ నిజాలు కానీ ఏదైనా పోవాలనుకుంటే థియేటర్స్ అన్నీ కంప్యూటరైజ్ అయ్యి, ఇప్పుడు మన మల్టీప్లెక్స్ల్లో మనకి చేస్తున్నట్టు ప్రతి టికెట్ కంప్యూటరైజ్ అయిందంటే రేటు కరెక్ట్గా వస్తుంది, ట్యాక్స్ కరెక్ట్గా వస్తుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు కరెక్ట్గా వస్తాయి, డిస్ట్రిబ్యూటర్కి రావాల్సిన డబ్బులు కరెక్ట్గా వస్తాయి. సో ఏమవుతుంది, మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోతుంది ఈ డబ్బు. ఈ తేడా వస్తున్న డబ్బు ఏదైతే ఉందో, ఎక్కువ రేట్ అమ్మింది కానీ ట్యాక్సేషన్లో మిగిలింది కానీ ఈ మిడిల్ మ్యాన్కి వెళ్తుంది. ఇటు ప్రొడ్యూసర్కి కానీ ఇటు మన ప్రేక్షకుడికి కానీ లాభం లేకుండా, గవర్నమెంట్కి కానీ లాభం లేకుండా మొత్తం మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. సో ఈ దళారీ వ్యవస్థ కూడా పోవాలి అనుకుంటే ఇది కంప్యూటరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి థియేటరు టికెటింగ్ కంప్యూటరైజ్ అయితే ఈ పరిస్థితి బాగుంటుంది. ఇది లాస్ట్ టైం నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ జీవో కూడా తెచ్చాము. అయితే ఆ తర్వాత అది అమలు చేయడానికి ప్రభుత్వం ఈ గొడవల్లో జరగలేదు. సో ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలు దీన్ని చేయించుకోగలిగితే ప్రభుత్వాలకి లాభం, అలాగే పబ్లిక్కి లాభం, ప్రొడ్యూసర్లకి లాభం ఉంటుంది. తర్వాత సినిమా టికెట్ ధరలు ఇందాక చెప్పిన దానికే ఎడిషనల్గా ఇదేంటంటే టికెట్ ధరలు ఎట్లాగో వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు. ₹10 టికెట్ ఫ్లాట్ రేట్ అమ్ముతున్నారు. ఫస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలకి ఫ్లాట్ రేట్ అమ్మేస్తున్నారు. సో పెద్ద సినిమాలకి, అన్నిటికీ కాదు, పెద్ద సినిమాలకి ఫ్లాట్ రేట్ అమ్మటం వల్ల ట్యాక్స్ పోతుంది. దానికంటే వేరియబుల్ టికెటింగ్ పెట్టుకుంటే చిన్న సినిమాకి ఎట్టాగో పెంచరు, పెద్ద సినిమాకి పెంచుతారు. పెంచింది కూడా గవర్నమెంట్కి వస్తుంది. సో అఫిషియల్గా బ్లాక్ మనీ కూడా మనం తగ్గించాలి అని చెప్తున్నాయి కాబట్టి గవర్నమెంట్స్ అన్ని బ్లాక్ మనీ సర్క్యులేషన్ కూడా పోతుంది. టికెట్ చేయకుండా చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేదంతా బ్లాక్ మనీయే కాబట్టి ఆ బ్లాక్ మనీ కూడా లేకుండా పోతుంది. సో వేరియబుల్ టికెటింగ్ పెట్టుకుంటే పెద్ద సినిమా వచ్చినప్పుడు అఫిషియల్గా వాళ్ళు ₹100 అమ్ముకుంటారు. ₹100 అమ్ముకుంటే ₹100కి ట్యాక్స్ వస్తుంది. అలాగే బ్లాక్ మనీ తగ్గిపోతుంది, బ్లాక్ మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. అది కూడా వేరియబుల్ టికెటింగ్ కూడా యాక్చువల్గా లాస్ట్ జీవోలో పెట్టించాం నేను ఆ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. బట్ అన్ఫార్చునేట్గా అది కూడా అమల్లోకి రాలేదు. ఇక మల్టీప్లెక్స్ క్యాంటీన్స్ చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి అంటున్నారు కానీ ఈ మధ్య ఎక్కడో ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళాను నేను. ఒక పాప్కార్న్ ఒక కోక్ తీసుకుంటే ₹210 తీసుకున్నారు. అంటే ఇవాళ మిడిల్ క్లాస్ మనలాంటి మనమే వెళ్ళేది మిడిల్ క్లాస్, మనం తప్పదు మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం. మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక పాప్కార్న్, మన పిల్లలు పాప్కార్న్ ఒక కోకు
డాడీ అనో లేకపోతే నాన్న అంటే తాత అనో అడిగితే నిజమే అనుకుంది గబాగం తీసుకొచ్చామంటే ఇద్దరు ఉంటే అయిపోయాం మనం 500 రూపాయలు అయిపోతూ ఉంది. సో వీటిని కంట్రోల్ చెయ్యకపోతే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు మనకున్నది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మనం పిల్లల్ని తీసుకుని లేకపోతే ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు ఈ క్యాంటీన్స్ కంట్రోల్ చేయకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి మిడిల్ క్లాస్. సో ఈ క్యాంటీన్ రేట్స్ కూడా కంట్రోల్ చెయ్యాలి అని యాక్చువల్గా అది కూడా జీవోలో పెట్టాం అప్పుడు ఉన్నప్పుడు. అది కూడా కంట్రోల్ చేయట్లేదు. ఏ ఏ ఏ ఏ ఛానల్ ఇది చేయట్లేదు, ఏ థియేటర్ కంట్రోల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనే దానికి సమాధానం నా దగ్గర అయితే లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కొత్తగా వచ్చినాయి కాబట్టి ఇంతకాలం చెప్పాను కదా ఏం జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరగదంటే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, కొత్త ప్రభుత్వాలు కాబట్టి గట్టిగా ఉంటారనే ఆశతో మొత్తం దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారినాయి కాబట్టి జరుగుతుందనే ఆశతో వాళ్ళ నోటీస్కి వెళ్ళటం కోసమే ఇట్లా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే షూటింగ్ పర్మిషన్స్ సింగిల్ విండో సిస్టమ్ అంటున్నాం కానీ సింగిల్ విండో సిస్టమ్ ఉండలేదు. ఈ సింగిల్ విండో సిస్టంలోనే రావాలా. వచ్చిన తర్వాత ఈ పోలీస్ హెరాస్మెంట్ చాలా ఎక్కువగా ఉంది చాలా చోట్ల. దీన్ని కూడా బాగా తగ్గించకపోతే షూటింగ్ చేసేవాడు ఇక్కడ చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. చాలామంది ఎవరో వేరే బయట జనం హెరాస్మెంట్ అనుకుంటారు, బయట హెరాస్మెంట్ చాలా తక్కువ ఉంది, మాకు పోలీస్ హెరాస్మెంటే ఎక్కువ ఉంది. దయచేసి పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేసేటట్టు ప్రభుత్వం చూడాలి అని సినిమా ఇండస్ట్రీ తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇకపోతే మనకి రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కానీ అక్కడ కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అవ్వాలనుకుంటే మనకి హైదరాబాద్లో శాశ్వత ప్రాతిపదిక మీద పిల్లల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మనకి ఎట్లాగూ ఉంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాము. గతంలో మనకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ మనం ప్రైవేట్గా మన వాళ్ళు చేశారు కొంతమంది, కారణాంతరాల వల్ల అది ఆగిపోయింది. బట్ ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లోనూ విజయవాడ వైజాగ్ ఎక్కడన్నా కానీ చేసుకోగలిగితే ఈ ఇండస్ట్రీ డెవలప్ అవటానికి అంటే అట్లాగే ఫిలిం ఇన్స్టిట్యూట్స్ 2 చోట్ల పెట్టుకుని ఫిలిం ఇన్స్టిట్యూట్స్ కొత్త టాలెంట్ని డెవలప్ చేసుకుంటానికి వీళ్ళందరికీ ఒక ఏమంటారు అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ టాలెంట్ని అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త విజ్ఞానం తెలుసుకోవటానికి, ఇంటర్నేషనల్ సినిమాతో పరిచయం కలగటానికి ఇవి చాలా దోహదపడతాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు వాటికి చేసి అట్లాగే ఫిలిం ఫెస్టివల్ కాంప్లెక్స్ అని చెప్పి అప్పట్లో 2004లోనో 2008లోనో గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఇక్కడ హైదరాబాద్లో అయితే మన చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఫెస్టివల్ శిల్పారామంలో చేశారు. శిల్పారామంలో కట్టగలిగితే పక్కనే హోటల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది బెస్ట్ ఏరియా అవుతుంది. శిల్పకళా వేదిక థియేటర్ ఉంది, ఇంకా 4 థియేటర్లు ఆ పక్కన శిల్పారామంలో కడితే ప్రపంచంలో ఒక చోట ఎక్కడో ఉంది ఇటువంటి శిల్పారామం లాంటి ఏరియాలో ఈ కాంప్లెక్స్. మళ్ళీ సెకండ్ ప్లేస్ అవుతుంది ప్రపంచంలోనే అండ్ బెస్ట్ ప్లేస్ అవుతుంది. అప్పుడు ఇంటర్నేషనల్గా వచ్చిన వాళ్ళందరూ చెప్పింది, అది నాకు తెలిసింది కాదు, వాళ్ళు చెప్పింది. సో అలాంటిది కట్టగలిగితే ఇక్కడ ప్రభుత్వం, అలాగే వైజాగ్లో ఆ బీచ్ ఒడ్డున చుట్టూ దాన్ని స్టార్ హోటల్స్ ఉంటాయి, అక్కడ లైట్ హౌస్ దగ్గరలో అక్కడ కట్టగలిగితే అక్కడ కూడా ఒక కాంప్లెక్స్ కట్టగలిగితే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ కాంప్లెక్స్ అవుతుంది. అలాగే మిగతా ఫంక్షన్స్ వాడుకుంటాను, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇదంతా ఇందులో చెప్పింది ఏది అన్ని గవర్నమెంట్కి వచ్చేది, నిర్మాతకి లాభం వచ్చేదే తప్ప ఎవరికో నష్టపోయేదో లేకపోతే ఏదో వేరే రకాలుగా చేద్దామనే ఉద్దేశం కాదు. సో దీనివల్ల ఫెస్టివల్ కల్చరు మొత్తం అంతా వస్తుంది. అలాగే హౌసింగ్ ఆల్రెడీ ఇక్కడైతే మనకి ప్రొడ్యూసర్స్కి డైరెక్ట్ మన వర్కర్స్కి అందరికీ హౌసింగ్ ఉంది. అయినా కూడా ఫిలిం సిటీ లాంటి సిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో, మెడ్రాస్లో ఉంది, బెంగళూరులో ఉంది. అలాంటిది ఇక్కడ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా అనుకున్న చోట్ల ఇంకో 2 సిటీలు వచ్చి ఆ సిటీలు షూటింగ్లు చేసుకుంటానికి, ఇప్పుడు డిస్నీల్యాండ్ ఉంటుంది అమెరికాలో, అక్కడ సెపరేట్గా ఇళ్ళు కట్టుకుని ఉంటారు, ఇల్లు ఇస్తారు కానీ బట్ అక్కడే మనం షూటింగ్ చేసుకోవడానికి వీలుగా అన్నీ ఉంటాయి.
ఫ్లోర్స్ కాకుండా ఇళ్ల మధ్య కూడా షూటింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇళ్లలో షూటింగ్ చేయాలంటే పోలీస్ పర్మిషన్ అడుగుతున్నారు, ఇళ్ల పర్మిషన్ అడుగుతున్నారు. ఇదే మన కాంప్లెక్స్ అయ్యి ఉంటే మన ఇష్టం వచ్చిన రకంగా చేసుకుని మనమే చేసుకోవచ్చు. అలాంటిది జరిగితే చాలా బాగుంటుంది. దానివల్ల కొంతమందికి హౌసింగ్ వస్తుంది, లేని వాళ్ళకి ఇళ్ళు వస్తాయి, ప్లస్ కొత్తగా అభివృద్ధి అయ్యే వాళ్ళందరూ. ఇప్పుడు మనం ఈ ఇళ్ళు వచ్చి చిత్రపురి వచ్చి 93లో వచ్చింది, 92లోనూ. సో 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి చాలామందికి అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇక్కడ కానీ అక్కడ కానీ హౌసింగ్ వస్తే డెఫినెట్గా 2 చోట్ల ఇండస్ట్రీకి బెటర్ అవుతుంది అనేది ఒక ఆలోచన, సలహా కూడా ప్రభుత్వానికి. అయితే వీటన్నిటి మీద ఇదన్నీ చెబుదామనే చేసాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పినది ఏంటంటే, ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో, తెలుగు సినిమా ఉన్న పరిస్థితుల్లో మనం 2 ముక్కలు అవుదామా, 2 అవుదామా, 2 అవుదాం, 3 అవుదామా అని ఆలోచించడం కంటే వీటిని గురించి ఆలోచించడం చాలా అవసరం. ఆల్రెడీ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1945లో అనుకోండి, నాకు గుర్తు 41లో స్టార్ట్ అయింది. సో అది చాలా సీనియర్ మోస్ట్ ఛాంబరు. అలాగే మెడ్రాస్లో, విజయవాడలో 1932లో స్టార్ట్ అయింది హైదరాబాద్ ఇండియా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో 2 ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లు ఉన్నాయి. రెండిటికి ప్రభుత్వంలో గుర్తింపు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 2 ప్రభుత్వాల్లోనూ రెండింటికి గుర్తింపులు ఆల్రెడీ ఉంటాయి. సో కొత్తగా గుర్తింపు కావాల్సిన అవసరం లేదు, కొత్త అసోసియేషన్స్ కూడా పెద్దగా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. సో ఈ 2 అసోసియేషన్స్ యాక్టివ్గా పనిచేసి, ఈ 2 అసోసియేషన్స్ నేను ఇక్కడ చెప్పిన మెన్షన్ చేసిన వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి చేయగలిగితే డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుంది అనేది ఇది. అంతే తప్ప ఈ సమస్యలను మనం వదిలేసి అనవసరంగా మనం పబ్లిక్లోకి వచ్చి ప్రజల ముందు మనం చులకనవటం కంటే మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవటం చాలా అవసరం, ముఖ్యం. ఇండస్ట్రీని కాపాడుకుందామనే ఉద్దేశంతో నాకు ఈ 38 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి నాకు ఇండస్ట్రీలో ఏదో ఒక స్థానం కల్పించిన ఇండస్ట్రీకి నేనుగా ఒక సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చి చెప్తున్నాను. నేను చేసే ముందు శ్రీధర్ గారికి చెప్తే ఆయనకి అవును సార్ మనం అందరం కలిసి చెయ్యాలి అన్నారు. సో ఎక్కువ మందితో నేను మాట్లాడలేదు కాబట్టి శ్రీధర్ గారు ఒక్కటి మీరు రండి సార్ అన్నాను, ఆయన వచ్చారు. ఒక్క నిమిషం ఆయన కూడా మాట్లాడతాను. అంటే మన రెవెన్యూస్ ఏమవుతాయి, చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని ఇక్కడ డిస్కషన్ అవుతే, నాకు బాలీవుడ్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేతన్ భగత్ రీసెంట్ కాల్ చేశాడు, ఏమవుతుంది స్టేట్ డివైడ్ అవుతుంది కదా, మరి మీ ఇండస్ట్రీ ఏమైపోతుంది అని. తమిళనాడులో ఉన్న ఫిలిం ఫ్రెండ్స్ కూడా ఏమవబోతుంది అనేది, అంటే బేసిక్గా అంత అటెన్షన్ ఉంది. సో పాయింట్ ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 1100 crores ఇండస్ట్రీగా తయారైపోయింది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో అది బాలీవుడ్ తర్వాత మనదే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. సో ఒకవేళ అంటే మనం తెలుగు సినిమాగా బాగా ఎదిగా అంటే ఇన్ని సంవత్సరాల కృషి తర్వాత ఎదిగిన తర్వాత మనం ఒకవేళ 2 ప్రాంతాలుగా దీన్ని ఇండస్ట్రీని విడకూడదాం అనుకుంటే డెఫినెట్లీ బడ్జెట్స్ ఒకటి చాలా చిన్నవైపోతాయి. అంటే ఇప్పుడు ఓరియా సినిమా ఉందనుకోండి, దే గెట్ వెరీ మినిమల్ బడ్జెట్. ఎక్కడ నేషనల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ దే ఆర్ అనేబుల్ టు షో. అదే తెలుగు సినిమాగా అయితే మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ 2 ఉంటాయి, మనకు బిజినెస్ వైజ్ హెవీగా ఉంటుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అన్నిటికీ బాంబే క్యాపిటల్, బాలీవుడ్ బాంబే నుంచి ఆపరేట్ అయినట్టుగానే తెలుగు స్పీకింగ్ స్టేట్స్ రెండింటికి హైదరాబాద్ సినిమాకు క్యాపిటల్ అవుతే మనం ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు డెఫినెట్లీ. అంటే మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉందన్నమాట. అదొకటి అవుతే, రెండోది ఒకవేళ అంటే కొందరు మిత్రులు అన్నట్టుగా తెలంగాణ సంస్కృతి మీద కానీ సినిమాలు తీయాలి అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బి నరసింహరావు గారు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు రంగుల కళ, దాసి కానీ ఈ సినిమాలతోని. సో ఎవరు ఆపే ఇది లేదు. అంటే మనం డెఫినెట్లీ దూసుకెళ్ళొచ్చు ఈ పాయింట్లో. మనకి ఇంకా బడ్జెట్స్ ఎక్కువ వస్తాయి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. సో మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఒక పాయింట్. అంటే చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య అంటే నాకు నా మనసులో అనిపిస్తుంది, అంటే మనం ఎందుకు మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ కాంపీట్ అవ్వాలి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది మూడో పాయింట్ అంటే హైదరాబాద్ అంటే బ్రాండ్ హైదరాబాద్, మనం హైదరాబాద్తో ఎంతో అసోసియేట్ అయి ఉన్నాం. సో బ్రాండ్ హైదరాబాద్ను మనం అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్రాండ్ హైదరాబాద్ను క్యాపిటల్గా చేసుకోవచ్చు. రెండోది
తెలంగాణ రీజియన్లో టూరిజం డెవలప్మెంట్ను ఈ సినిమా ఇండస్ట్రీ ద్వారా టూరిజం డెవలప్మెంట్ ఎలా చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించుకోవచ్చు. సో సార్ చెప్పినట్టుగా డిస్నీ ల్యాండ్ లాంటిది అంటే దాదాపు నేను మొన్న ఒక లిస్ట్ వేసాను అనమాట. 10 జిల్లాలలో ఎక్కడెక్కడ షూటింగ్ అనువైన ప్లేసెస్ ఉన్నాయి, షూటింగ్ అనువుగా ఎలా మార్చుకోవచ్చు, దాన్ని టూరిజంకి ఎలా అనుసంధానం చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా ఒక లిస్ట్ తయారు చేశాను. చూస్తే అమేజింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం ఇన్ని రోజులు కష్టపడి డెవలప్ చేసుకున్న తెలుగు ఇండస్ట్రీని మా అందరం కూర్చొని ఒక ప్రాబ్లమ్స్ అందరూ కూర్చొని సాల్వ్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మన బడ్జెట్లు తగ్గకుండా చూసుకోవాలి. చాలా పెద్దగా అయిపోయింది ఇండస్ట్రీ, 1100 crores ఇండస్ట్రీ అంటే నాట్ ఎ జోక్. సో మనం ఇప్పటికే అంటూ ఉంటాం నేషనల్ లెవెల్లో మనకు అవార్డ్స్ రావట్లేదని, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతున్నాం అని. ఏదో కృషి చేస్తున్నారు అందరు, ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ. ఇప్పుడు బడ్జెట్లు తక్కువ చేసుకొని చిన్నగా సినిమా, ఇంకా చిన్న సినిమాను మరీ చిన్న సినిమాగా చేసుకోవాల్సిన అవసరం ఉందా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో హోప్ అందరు కూర్చొని ఇవన్నీ సాల్వ్ చేస్తారని, సార్ చెప్పిన పాయింట్లన్నింటినీ గవర్నమెంట్ అడ్రస్ చేస్తుందని నిజంగా ఒక తపనతోని ఈరోజు ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్.